వెల్కమ్ టు చిత్రం విచిత్రం ఛానల్ టు ద టీజర్ రివ్యూ ఆఫ్ యాక్టెడ్ బై కిరణ్ అబ్బవరం గారు. నేనైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్టింగ్ అయితే వాచ్ అయితే టైం మిషన్ లాంటిది అయితే తిరుగుతూ ఉంటుంది. దాని బ్యాక్గ్రౌండ్లో అయితే హీరో అయితే ఉంటారు, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగే వాయిస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. వాయిస్ ఓవర్ అయితే హీరో క్యారెక్టర్ని అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. తర్వాత కృష్ణగిరి అనే ఊరు అయితే చూపిస్తారు. దాని టాప్ వ్యూ అయితే చాలా బాగుంది, విజువల్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా చాలా చోట్ల విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ మూవీలో ఎందుకో ఇంకా స్టోరీ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. విజువల్స్ అయితే టీజర్ మొత్తం కొన్ని చోట్ల అయితే చాలా బాగున్నాయి విజువల్. హీరో క్యారెక్టర్ అయితే రివీల్ చేస్తారు టీజర్లో. పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. హీరోని ఏ వాయిస్ అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటుందో ఆ వాయిస్ అంటున్నాను, వేరే వాళ్ళ లెటర్లు నువ్వెందుకు చదువుతున్నావు అనేసి. అంటే మేబీ వేరే వాళ్ళు ఎవరైనా ఈయనకి ఇంపార్టెంట్ పర్సన్స్ లెటర్ రాయొచ్చు, లేకపోతే ఆయన ఏదో జరుగుతుంది అనే దాంతో లెటర్లు అయితే చదువుతూ ఉండదు. వాయిస్ ఓవర్ అయితే టీజర్ మొత్తం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మధ్యలో చోట నువ్వు దానికోసం హత్య కూడా చేసావు అని అయితే వాయిస్ ఓవర్ చెప్పి ఆయన అయితే అంటాడు. సీనియర్ ఎన్టీఆర్ గారి పోస్టర్ ముందు హీరో అయితే కూర్చోంటాడు. అప్పుడు ఒక డైలాగ్ చెప్తారనమాట. అప్పుడు చెప్తాడనమాట, నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను అన్నప్పుడు ఒక కట్టుబడి ఫారెస్ట్లో ఫైట్ సీన్ అయితే చూపిస్తారు. ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి ఫారెస్ట్. తర్వాత అదే వాయిస్ ఓవర్ లాస్ట్లో వచ్చేసి ఆయన నువ్వు తోడేలు అంటాడు. అంటే మేబీ హీరో క్యారెక్టర్ డిఫైన్ చేస్తున్నట్లున్నాడు. వాయిస్ ఓవర్ ఇచ్చి ఆయన ఫేస్ అయితే లాస్ట్లో రివీల్ అయితే చేయలేదు, మాస్క్ మొత్తం ఫేస్ అయితే కవర్ చేసి ఉంటుంది. మొత్తం టీజర్ అయితే చాలా బాగుంది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ స్టార్టింగ్లో ఆ ఊరు చూపించడం కానివ్వండి, ఆ ఊరిలో ధ్వజస్తంభం మీద అగ్గి వెలిగించడం కానివ్వండి, మొత్తం ఊరిని చూపించే విధానం కానివ్వండి, మొత్తం అయితే చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. టాప్ వ్యూ కానివ్వండి చాలా బాగున్నాయి విజువల్స్ అయితే. ఇంకా మూవీ స్టోరీ కూడా చాలా బాగుంటుందని అర్థమవుతుంది. ఇంకా చూడాలి. ఇప్పుడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.